హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 8th May 2022 డైలీ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ హానర్ కిల్లింగ్స్, పరువు హత్య అని చెప్పేసి తెలంగాణలో నాగరాజ్ హత్య జరిగింది మతాంతర వివాహం చేసుకుంటే. ఈ నేపథ్యంలో గ్రూప్ 1 మెయిన్స్ మనకి పేపర్ 1లో ఈ సామాజిక సమస్యలు అని చెప్పి సెక్షన్ 1లో ఉంది, సోషియాలజీ కూడా సిలబస్లో ఉంది. ఈ హానర్ కిల్లింగ్స్ మీద ప్రశ్న ఏమొస్తుంది అంటే, ఫస్ట్ ఈ పరువు హత్యల నివారణ కోసము సమగ్ర చట్టము అవసరము, విమర్శనాత్మకంగా చర్చించమని చెప్పేసి. సో మనకు ఆన్సర్ ఏం రాయాల్సి ఉంటుందంటే, సో ఉన్న చట్టాలు సరిపోవడం లేదు, ఇంకా చట్టాలు కావాలి అనే క్వశ్చన్ డిమాండ్ చేస్తుంది. నెక్స్ట్ ప్రశ్న ఏమొస్తుంది అంటే, ఈ పరువు హత్యలకి కారణాలు పేర్కొని పరిష్కార మార్గాలు వివరించమని చెప్పేసి. ఈ క్వశ్చన్ ఈజీ, ఆ ఫ్యాక్ట్ కారణాలు ఏంటి, పరిష్కార మార్గం ఏంటి అని చెప్పేసి రాస్తే అయిపోతుంది. సో మనకి ఇదే ప్రశ్న ఈ ఎస్ఐ కానీ గ్రూప్ 2 కానీ పీసీ విఆర్ఓ లాంటి ఎగ్జామ్లో ఏమొస్తుందంటే, ఈ హానర్ కిల్లింగ్స్ మీద ఏ ఆర్టికల్ వయలేట్ చేస్తుంది, లేదా డిఫరెంట్ కేసెస్ ఏంటి అని చెప్పేసి మనకి ఫేమస్గా 3 కేసులు ఉంటాయి. సో మనం ఆల్రెడీ 2 కేసులు ఆర్టికల్ 21 దగ్గర రెగ్యులర్ క్లాస్లో డిస్కస్ చేసాం, ఇండియన్ పాలిటీలో, రైట్. సెకండ్ది, ఈ సుప్రీంకోర్టుకి పార్దివాలా అండ్ దులియా అని చెప్పేసి 2 జడ్జీలని అపాయింట్మెంట్ చేయడం జరిగింది రాష్ట్రపతి కొలీజియం సిఫార్సు మేరకి. సో ఈ సుప్రీంకోర్టు చరిత్ర మొత్తంలోనే వెరీ ఫస్ట్ టైం ఫుల్ స్ట్రెంగ్త్ మనకు శాంక్షన్ స్ట్రెంగ్త్ 34 ఉంటే 34 మెంబర్స్ పనిచేస్తున్నారు ఇవల్ల రేపు మాత్రమే. ఎందుకు అంటే, సో May 10th మనకి వీనత్ శరణ్ అని చెప్పేసి అతను విరమణ చేస్తుంది కాబట్టి, సో 2 రోజుల మురిపమిది, ముచ్చటగా 2 days మాత్రమే. నెక్స్ట్ మిగతా అన్ని ఫ్యాక్ట్ ఉన్నాయి, అవి డిస్కస్ చేయకుండా పెద్ద ఇబ్బంది ఏముండదు, బట్ ఒకసారి నోట్స్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది, రైట్. ఫస్ట్ మనకి హానర్ కిల్లింగ్, తెలుగులో పరువు హత్య. సో మనకి ఈ ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష అయితే మనకి కేసెస్ అండ్ ఆర్టికల్ రిలేటెడ్ ప్రశ్న వస్తుంది. గ్రూప్ 1 మెయిన్స్ చూస్తే ఫస్ట్ పరువు హత్య అంటే ఏంటి, జనరల్గా మనకి కుటుంబ సంబంధికులు తమ కుటుంబంలో పరువు పోయే పని చేస్తే వాళ్ళని హత్య చేస్తారు, అది పరువు హత్య అని చెప్పేసి చెప్తాం, రైట్. కారణం ఏంటి, కారణాలు మనం ఒక 1 or 2 చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ జనరల్గా పరువు హత్య అనేది ఎక్కువ సార్లు ఈ అమ్మాయిలని చేస్తారు, లేదా అబ్బాయిలు ఎక్కువ సార్లు అమ్మాయిలని చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ అగ్రకుల అమ్మాయి ఉంటుంది, దళిత కుల అబ్బాయి ఉంటాడు, ఎక్కువ సార్లు అంటే మెనీ టైమ్స్ ఇదే పాసిబుల్ ఉంటుంది. కారణం ఏంటిదంటే ఉమెన్ ప్యూరిటీ. సో మనకి దీని మీద బెస్ట్ సోర్స్ ఏంటి అంటే మనకి PRS వెబ్సైట్ అండి. నేను ఆల్రెడీ చెప్పిన, మనకి ఏదైనా చట్టం కావాలంటే PRS వెబ్సైట్లో ఈజీగా మనకి దొరుకుతుంది, రైట్. అందులో ఉన్న కారణాలు ఏంటి అంటే, సో ఉమెన్ ప్యూరిటీ అంటే స్త్రీ యొక్క స్వచ్ఛత అనేది కోల్పోతారు ఇతర మతస్థులని, ఇతర కులాల వాళ్ళని పెళ్లి చేసుకుంటే. సో ఏమొస్తుందంటే, ఇతర అంటే కులాంతర లేదా ఇంటర్ క్యాస్ట్ లేదా ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ అంటాం. సో మతాంతర వివాహం చేసుకుంటే ఉమెన్ యొక్క స్వచ్ఛత కోల్పోతారు అని చెప్పేసి. ఇంకా వివాహేతర సంబంధం కూడా వస్తుందండి దీని కింద. సో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అని చెప్పేసి అది కూడా వస్తుంది. సో ఒక స్త్రీ ఇంకొక దళిత అబ్బాయితోని ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కలిగి ఉంటే స్త్రీ ప్యూరిటీ కోల్పోతుంది అని చెప్పేసి, తమ పరువు పోయిందని చెప్పేసి హత్య చేస్తారు అతన్ని, ఆమెని. నెక్స్ట్ స్వలింగ సంపర్కం కూడా వస్తుంది. సో సేమ్ సెక్స్ అని చెప్పేసి ఆ లెస్బియన్ కానీ లేదా గేస్ కానీ ఉంటారు కదా, సో ఇవి 2 కూడా సుప్రీంకోర్టు కొట్టిపడేసింది, రైట్. ఇవి మనకి రీజన్స్ అండి. జనరల్గా ఉమెన్ ప్యూరిటీ మీద ఇవి వస్తాయి. ఇంకొంచెం ముందుకెళ్తే, సో తక్కువ కులం వాళ్ళని పెళ్లి చేసుకుంటే తమ యొక్క కులము కోల్పోతామనే భయం ఉంటుంది, లేదా పరువు పోతుంది, ప్రెస్టేజ్ ఇష్యూ. సో పరువు పోతుంది అని చెప్పేసి ఆ భయం. మానవ హక్కుల పట్ల అవగాహన లేకపోవడం అని చెప్పేసి.
సో వాళ్ళకి రైట్ టు లవ్ ఉంది, రైట్ టు మ్యారేజ్ ఉంది, లివింగ్ విత్ డిగ్నిటీ అండ్ చాయిస్ ఉంది, ఆర్టికల్ 21 ఉన్నది. కాబట్టి ఇటువంటి హక్కుల పట్ల అవగాహన లేకుంటే వాళ్ళని వెళ్ళి చంపేస్తారు. సో మీసం పరువు కాస్త కత్తి అవుతుంది, కత్తి వెళ్ళి చంపేస్తుంది. ఇది మానవ హక్కుల పట్ల అవగాహన లేకపోవటము. సో ఇది మనకి అంత అవసరం లేదు. బట్ ఏంటి కారణం అంటే ఇంకొకటి, ఈ పరువు హత్యలకి నిరక్షరాస్యతకి సహసంబంధం ఉంటుందని చెప్పేసి మనకి పిఆర్ఎస్ వెబ్సైట్ గవర్నమెంట్ వెబ్సైట్లో ఉంది. బట్ నేను యాక్సెప్ట్ ఎందుకంటే ఇక్కడ పరువు అనేది ఇక్కడ చదువుకున్నాడా చదువుకోవడానికి ముచ్చట కాదు. ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ మనకి ఈ మారుతిరావు అని చెప్పేసి అమృత హత్య ఆయన పెద్ద చదువుకున్న వ్యక్తి మరి. బట్ మనమైతే ఎగ్జామ్ చూస్తే రాయాల్సి ఉంటుంది. ఏంటిది, ఈ పరువు హత్యకి నిరక్షరాస్యతకి సహసంబంధం ఎక్కువ ఉంటుందట. నెక్స్ట్, ఈ వాళ్ళ అమ్మాయి కానీ వాళ్ళ అబ్బాయి కానీ ఇతర తక్కువ కులం వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఈ ఎక్కువ కులపులు ఏం చేస్తారంటే జనరల్గా చంపేస్తారు. ఆ చంపడానికి వాళ్ళ కులంలోనే యాక్సెప్టెన్సీ అంటే సమర్థత అనేది ఉంటుంది. సో ఏంది, ఈ కుల హత్యలని లేదా పరువు హత్యలని ఆయా కులస్తులు సమర్థిస్తారు. దాని తప్పు అని చెప్పకపోగా సమర్థిస్తారు. ఎస్, నువ్వు మంచి పని చేసినావు చంపేసి అని చెప్పేసి. సో మనకి ఇవి రీజన్స్ ఉన్నాయి. ఇంకా రీజన్స్ వేరే ఏమైనా రాస్తే రాయొచ్చు. మనకి పేపర్లో ఇక వస్తూ ఉంటుంది కథనాలు, మనకి 3-4 డేస్ దీని మీద వస్తుంది. కాబట్టి సో ఏమన్నా పాయింట్స్ వచ్చినప్పుడు ఇక్కడ మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవే అని కాదు, మీరు ఒకసారి ఇక్కడ పిఆర్ఎస్ వెబ్సైట్ గూగుల్ సెర్చ్ చేయండి, హానర్ కిల్లింగ్స్ అని చెప్పేసి ఇందులో ఉంటుంది. ఇందులో ఏముంటుంది, జనరల్గా పార్లమెంటు చట్టాలు, గవర్నమెంట్ అథెంటిక్ సోర్స్ అండి అది పిఆర్ఎస్ అని చెప్పేసి. రైట్, ఇవి కారణాలు. మరి ఏం చేయాలని చెప్పేసి, సో పరిష్కారం ఏంటి, మనం ఒక 3 రకాలుగా దీన్ని పరిష్కార మార్గాలను డివైడ్ చేస్తున్నాం. నోట్స్లో ఇట్లా లేదు, నేను మొత్తం రాసినాక మళ్ళీ తర్వాత డివైడ్ నేను చేసుకున్నా. సో ఫస్ట్ ఏంటిదంటే లెజిస్లేచర్ పరంగా ఎటువంటి పరిష్కారం చూపెట్టాలి, మనం ఎగ్జిక్యూటివ్ పరంగా ఎటువంటిది చూపెట్టాలి, జ్యుడిషియరీ పరంగా మనం ఎటువంటి పరిష్కారము చూపెట్టాలని చెప్పేసి. ఫస్ట్ చూస్తే లెజిస్లేచర్ పరంగా అంటే చట్టము చేయాలి. సో ప్రజెంట్ ఏమున్నాయి, మనకి ఐపీసీ ఉన్నది, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని చెప్పేసి మనకు 2 ఉన్నాయి. సో ఇందులో ఏముంటుంది, జనరల్గా హత్యకు ఎటువంటి శిక్ష పడుతుందో పరువు హత్యకు కూడా అటువంటి శిక్షనే పడుతుంది. సో ఇవి మనకి సరిపోవు. ఇవి సరిపోతే మనకి పరువు హత్యలు జరగవు కాబట్టి ఇది సరిపోదు. ఇంకేదో చేయాలి అంటే, సో ఇద్దరు మెజారిటీ తీరిన యువతి యువకుల మధ్య వివాహం విషయంలో 3వ మనిషి జోక్యం లేకుండా కొత్త చట్టం చేయాల్సి ఉంటుంది. ఏంటిది, వివాహములో 3వ వ్యక్తి జోక్యం లేకుండా కొత్త చట్టము కేంద్రము చేయాల్సి ఉన్నది. అంటే కొత్త చట్టం తీసుకురావాలి, ఈ రైట్ టు మ్యారేజ్ యాక్ట్ 2022 అని చెప్పేసి. సో మెజారిటీ వాళ్ళకి మెజారిటీ వయసు, అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్ళు ఉన్నట్లయితే, వాళ్ళకి ఇష్టాపూర్వకంగా ఉన్నట్లయితే పెళ్లి చేసుకోవచ్చు. ఇతరులు జోక్యం చేసుకోవద్దని చెప్పేసి మనకి ఏ చట్టము లేదు ప్రజెంట్ అయితే. కాబట్టి సో అది ఇది 3వ వ్యక్తి జోక్యం చేసుకోవద్దనే కొత్త చట్టము తీసుకురావాల్సి ఉంటుంది. అది ఒకటి చట్టపరంగా. సెకండ్, ఎగ్జిక్యూటివ్ పరంగా ఏం చేయాలి అంటే, ఇక్కడ ఎవరు వస్తారు అంటే మనకి ఈ పోలీస్ వ్యవస్థ వస్తుంది. సో పోలీస్ వ్యవస్థ ఏం చేయాలి అంటే, కంపల్సరీ ఎవరైతే ఆయా ఏరియా పోలీస్ స్టేషన్ పరిధిలో కులాంతరము మతాంతరం వివాహం చేసుకొని ఉన్నారో, సో వాళ్ళకి సెక్యూరిటీ కల్పించాలి కంపల్సరీ అవసరమైతే. సో సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పోలీస్ వాళ్ళకు కూడా ఇటువంటి సున్నితమైన అంశాలలో ఎలా వ్యవహారం చేయాలనో ఈ వృత్తిపూర్వక శిక్షణ అనేది అందించాల్సి ఉంటుంది. సో పోలీస్ వాళ్ళకి వృత్తిపూర్వక శిక్షణ అనేది ఇవ్వాలి, ఇటువంటి అంశాలలో ఎలా వ్యవహారం చేయాలి అని చెప్పేసి సమయస్ఫూర్తి కొద్దీ. సెకండ్ ఇది. నెక్స్ట్, ఈ జ్యుడిషియరీ పరంగా చూస్తే మనకి ఇప్పుడున్న కోర్టులు సరిపోవు. ఎందుకు అంటే, సో కోర్టు కేసు పడుతుంది, సో అది హీరింగ్ వస్తుంది, చెవైతే వెళ్ళిపోతుంది తప్పించి ఆ తీర్పు మనకి రాదు. కాబట్టి సో ఇటువంటి కేసుల్లో 6 monthsలోగా జడ్జిమెంట్ రావాలని చెప్పేసి ఫస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ట్రాక్ కోర్ట్స్లో ఏర్పాటు చేయాల్సి
ఉంటుంది. సో మనకి ఇవి లెజిస్లేటివ్ పరంగా, ఎగ్జిక్యూటివ్ పరంగా, జ్యుడిషియరీ పరంగా, మరి కాన్స్టిట్యూషనల్ పరంగా మనకి ఏముందంటే ఆల్రెడీ ఆర్టికల్ 21 అనేది ఉన్నది. సో ఆర్టికల్ 19 ఫ్రీడమ్ రైట్ అని చెప్పేసి పేర్కొంటుంది, స్వేచ్ఛ ఉంది. సో నీకు ప్రేమను వ్యక్తీకరణ చేయవచ్చు అని చెప్పేసి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో వస్తుంది, అది ఎక్స్ప్రెషన్స్లో వస్తుంది. ఆర్టికల్ 21 రైట్ టు లీవ్ ఉంది. సో రైట్ టు లీవ్లో జీవించే హక్కు అంటే కేవలం శ్వాస తీసుకొని అన్నం తిని నీళ్లు తాగి అది జీవించే హక్కు కాదు ఇక్కడ. సో రైట్ టు లీవ్ విత్ డిగ్నిటీ అండ్ చాయిస్ అని చెప్పేసి. సో డిగ్నిటీ ఉండాలి విత్ చాయిస్. ఈ చాయిస్ కింద నెంబర్ ఆఫ్ చాయిస్ వస్తుంది, దాంట్లో రైట్ టు లవ్ వస్తుంది, రైట్ టు మ్యారీ కూడా వస్తుంది. సో మనకి ఈ 21 బేస్ చేసుకొని సుప్రీంకోర్టు కొన్ని కేసులు చెప్పిందండి. ఆ కేసులు ఏంటి అంటే ఫస్ట్ మనకి ఫేమస్ కేసు లతా సింగ్. సో లతా సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. మనకు హానర్ కిల్లింగ్స్ ఎక్కువ జరిగేది నార్త్ ఇండియా, ఎక్కువ జరిగేది పంజాబ్. యాజ్ పర్ 2019 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం అయితే పంజాబ్లో ఎక్కువ, బట్ యూపీ, రాజస్థాన్, పంజాబ్ ఈ ఏరియాలో మనకి ఎక్కువ జరుగుతాయి, నార్త్ ఇండియాలో స్పెషల్గా. బట్ సౌత్ ఇండియా ఇప్పుడిప్పుడే ట్రెండ్ స్టార్ట్ అయింది, చాలా తక్కువ సౌత్ ఇండియాలో. ఈ లతా సింగ్ వర్సెస్ యూపీ కేసులో ఏం చెప్పింది అంటే ఎస్, రైట్ టు మ్యారీ. ఇన్ఫ్యాక్ట్ ఇది మనకు ఎక్కువ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్కి ఈ కేసు వర్తిస్తుందండి. లతా సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసులో ఏం చెప్పింది, ప్రేమించే హక్కు కలిగి ఉన్నది ఒక మహిళ, ఒక అబ్బాయి కులాంతర వివాహము చేసుకోవాలని చెప్పేసి చెప్పింది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా కోర్టు ఏమంటుందంటే ఈ పరువు హత్యలో పరువు లేదని చెప్పేసి మూర్ఖత్వం ఉందిరా అని చెప్పేసి చెప్తుంది లతా సింగ్ కేసులో. కులాంతర వివాహాలు ప్రోత్సహిస్తే కుల వ్యవస్థ నాశనం అవుతుందని చెప్పేసి కోర్టు ఇప్పుడు చెప్పింది. అంబేద్కర్ ఎప్పుడో చెప్పిండు, గాంధీజీ అంబేద్కర్ యొక్క కుల ఘర్షణ, ఇది వీళ్ళిద్దరిది భావ ఘర్షణ ఉంటుంది. ఏమంటాడు అంటే గాంధీజీ, సో హిందూ మతం ఉండాలి, కులం ఉండాలని చెప్పేసి, కుల వివక్షత పోవాలి, హిందూ మతం ఉండాలని చెప్పేసి గాంధీజీ యొక్క కాన్సెప్ట్. అంబేద్కర్ ఏమంటాడు అంటే ఒరే గాంధీజీ, హిందూ మతం పుట్టిందే కులం యొక్క పునాది మీద. సో కులం ఉన్నంత వరకు హిందూ మతంలో కంపల్సరీ వివక్షత ఉంటుంది, కాబట్టి కులాంతర వివాహాల ద్వారా కులం అనేది నాశనం అవుతుందని చెప్పేసి అంబేద్కర్ అప్పుడు చెప్పిండు, కోర్టు ఇప్పుడు చెప్పింది. సో నెక్స్ట్ ఈ లవ్ జిహాద్ కేసు అని చెప్పేసి ఫేమస్ కేసు మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ ఆర్టికల్ 21 దగ్గర. దీన్ని హదియా కేసు అంటాము. సో టెక్నికల్గా ఏమంటామంటే షెఫిన్ జెహన్ వర్సెస్ అఖిలా అశోకన్. ఇవి గుర్తుంచుకోవాలంటే 100% గుర్తుపెట్టుకోవాలి. ఈ లవ్ జిహాద్ కేసు అనేది మనకి ఫేమస్ కేసు అండి. లతా సింగ్ అనేది కులాంతర పెళ్ళిళ్ళకి, సో మనకి పరువు హత్యలు రాకపోయినా ఈ టాపిక్ వచ్చినప్పుడు లవ్ జిహాద్ కేసు కంపల్సరీ వస్తుంది. ఆ స్టోరీని ఆల్రెడీ డిస్కస్ చేసిన 21 ఆర్టికల్ దగ్గర. ఈ అఖిల అనే అమ్మాయి ముస్లిం అబ్బాయిని, ఈ షఫీన్ జహాన్ని లవ్ చేస్తుంది. ఈ అఖిల కాస్త హదేగా మతం మార్చుకుంటుంది, పెళ్లి చేసుకుంటుంది ఇష్టపూర్వకంగా అని చెప్పేసి. సో ఈ అశోకన్ వాళ్ళ ఫాదర్ ఆ కోర్టులో కేసు ఇస్తే కేరళ హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టు సమర్థిస్తుంది. సో మతాంతర వివాహాలకు ఇది మనకి రిఫరెన్స్ కేసు. థర్డ్ది కాఫ్ పంచాయతీ. శక్తివాహిని అని ఒక NGO సంఘం ఉంటుంది. సో శక్తివాహిని వర్సెస్ కాఫ్ పంచాయతీ కేసులో ఈ కాఫ్ పంచాయతీలు ఎక్స్ట్రా జ్యుడిషియల్ బాడీస్ కిందికి వస్తాయి, వీటిని రద్దు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. జనరల్గా కాఫ్ పంచాయతీ మీన్స్ మన ఊళ్ళలో జరిగే కుల పంచాయతీ. కుల పంచాయతీ అంటే ఆ కులంలో తప్పు జరిగినప్పుడు కుల పంచాయతీ మంచిగా కళ్ళు తాగి ఏది ఆన్సర్ చెప్తే అదే మనకి కోర్టు తీర్పు అయిపోతుంది. సో ఎక్స్ట్రా జ్యుడిషియల్ బాడీ అంటాం. నార్త్ ఇండియాలో ఈ యూపీ, రాజస్థాన్లో కాఫ్ పంచాయతీ అని చెప్పేసి ఫేమస్. మన సౌత్ ఇండియాలో మన ఊళ్ళలో జరుగుతుంది. ఎవరో ఇద్దరు కొట్టుకుంటారు, ప్రేమించుకుంటారు. సో కుల పెద్ద వస్తాడు, కళ్ళు తాగి వస్తాడు, ఇంకా తీర్పు చెప్తాడు 1000 రూపాయలు ఇచ్చేయమని చెప్పేసి. సో ఆ శీలంకి ఖరీదు పెడతాడు అక్కడ. అవి ఎక్స్ట్రా జ్యుడిషియల్ కాబట్టి కోర్టు తీర్పు చెప్పాలని చెప్పేసి సో శక్తివాహిని అనేది సుప్రీంకోర్టులో కేసు పడేస్తే ఈ కాఫ్ పంచాయతీలని రద్దు చేయమని చెప్పేసి తీర్పు చెప్పింది. సో మనకి ఈ 3 కేసులు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్ టు మ్యారీ అండ్ రైట్ టు లవ్ అని చెప్పేసి ఇవి మనకి ఫేమస్ కేసులు అండి. సో మరి పరిష్కారం ఇదంతా కాదు కానీ సో వే ఫార్వర్డ్ ఎలా ముందుకోవాలంటే సమాజంలో మార్పు రానంత వరకు సమగ్ర చట్టాలు ఎన్ని ఉన్నా వ్యర్థమే.
ఇప్పటికీ స్టిల్ యాజ్ ఆన్ టుడే మే 8 వరకు కులాంతర వివాహము మతాంతర వివాహాలని మెజారిటీ యాక్సెప్ట్ చేయదు, మెజారిటీ. సో మనం మీడియా ముంగట ఎన్నైనా మాట్లాడవచ్చు, బట్ వెనక వస్తే గిట్ట సొంత ఫ్యామిలీ జరిగినప్పుడు ఇంకా మనం తీవ్రంగా ఖండిస్తాం. దేని మీడియా ముంగట న్యూస్ ఖండిస్తాము, మీడియా వెనకాల వెళ్ళి తల ఖండిస్తాము. ఆ మీసం కాస్త కత్తి అవుతుంది కొంతమందికి, రైట్. ఇది మనకి అంటే ఎలా వే ఫార్వర్డ్ అంటే చట్టాలు ఎన్ని చేసినప్పటికీ, ఎన్ని కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ, పోలీసు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ, ఫస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసినప్పటికీ, ఇంకేమైనా చేసినప్పటికీ ఫస్ట్ అయితే సమాజం యొక్క ఆమోదం అనేది అవసరము. ఆ ఆమోదం రావాలంటే ప్రజల పట్ల ప్రజలకి విస్తృతమైన అవగాహన తీసుకురావాల్సి ఉంటుంది. ఈ హక్కుల మీద అవగాహన తీసుకురావాల్సి అయితే ఉంటుంది. సో ఇది మనకి పరువు హత్య మీద ఆన్సర్ రాయాల్సిన మెథడ్ అండి. ఈ ఎస్ఐ గ్రూప్ 2 వాళ్ళైతే కంపల్సరీ ఈ కేసెస్ గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, రైట్. సెకండ్ది, సో మనకి సుప్రీంకోర్టులో మొత్తం శాంక్షన్డ్ స్ట్రెంత్ 34 అండి. 34 మనకి శాంక్షన్డ్ స్ట్రెంత్ ఉన్నది, 34. ఇది ఎవరు చెప్పిండ్రు? పార్లమెంట్ అనేది చట్టము చేసి సుప్రీంకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉండాలనో పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. హైకోర్టు విషయానికి వస్తే గిట్ట రాష్ట్రపతి డిసైడ్ చేస్తాడు. సో రాష్ట్రపతి డిసైడ్ హైకోర్టు యొక్క శాంక్షన్డ్ స్ట్రెంత్. సుప్రీంకోర్టు మాత్రం పార్లమెంట్ చట్టము చేసి చేయాల్సి ఉంటుంది. 34 ఇప్పుడు 33 + 1. సో సుప్రీంకోర్టు 1950 మనకి జనవరి 26న వస్తుంది. సో ఇది వెరీ ఫస్ట్ టైం అండి, వెరీ ఫస్ట్ టైం ఈ ఫుల్ స్ట్రెంత్ అనేది పనిచేయడము ఇది సుప్రీంకోర్టులో. సో మనకి ఈ మే ఎంత నిన్న డేట్ 7th. సో 7th అండ్ 8th అండ్ 9th 3 రోజుల ముచ్చట అండి ఇది. ఎందుకు 3 రోజుల ముచ్చట అంటే నెక్స్ట్ మనకి మే 10th ఈ వినీత్ శరణ్ అట ఎవరు మొత్తం మీద విరమణ చేయబోతున్నాడు. మళ్ళీ 34 - 1 అయిపోద్ది, 33 వస్తుంది. సో ఎవరైనా అంటే మనకి ఇద్దరు దులియా ఒకరు, ఈ దులియా గౌహతి హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ అండి, దులియా. నెక్స్ట్ ఎవరు? సో పార్దివాలా జంషెడ్. ఇంకా సో పార్దివాలా జంషెడ్ అని చెప్పేసి గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏం కాదు, ఓన్లీ జస్టిస్. గుజరాత్ హైకోర్టు జస్టిస్, గౌహతి హైకోర్టు చీఫ్ జస్టిస్. మనం గుర్తుపెట్టుకోవాలి కొన్నిసార్లు వాళ్ళు ఏ హైకోర్టు నుంచి వచ్చిందని చెప్పేసి. మొత్తం మీద సుప్రీంకోర్టులో మనకి 34 మెంబర్స్ ఉంటే ఫుల్ స్ట్రెంత్ పనిచేస్తుంది. ఈ ఎన్వి రమణ మనకి ఎప్పుడు వెళ్తాడో తెలియదు, కానీ గత ఒక 1-2 months ఉన్నది. ఇంకా ఇతని యొక్క పదవి విరమణ వయసు 65 years కాబట్టి ఈయన వచ్చినప్పటి నుంచి శాంక్షన్డ్ స్ట్రెంత్ ఎంత ఉందో మ్యాక్సిమం అంత రీచ్ అయ్యేలా ట్రై చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు కొలిజియం అని చెప్పేసి సుప్రీంకోర్టు ఉంటుంది. సో సుప్రీంకోర్టుకి కొలిజియం అంటే 1+4 అని చెప్పేసి, హైకోర్టుకు 1+2 అని చెప్పేసి. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సుప్రీంకోర్టు కొలిజియం అంటే 1+4. సుప్రీంకోర్టు జడ్జెస్ని సిఫార్సు చేస్తుంది, సిఫార్సు చేస్తుంది. హైకోర్టు జడ్జెస్ అంటే 1+2. 1+2 ఎవరు? సుప్రీంకోర్టులో 1+2. బట్ ఫస్ట్ హైకోర్టు జస్టిస్ యొక్క పేర్లని సుప్రీంకోర్టు కొలిజియానికి హైకోర్టు కొలిజియం అనేది రికమెండ్ చేస్తుంది. తెలంగాణ హైకోర్టుకి సమ్ ఎక్స్ అనే వ్యక్తి మనకు అపాయింట్మెంట్ అయిందంటే ప్రాసెస్ ఏంటి అంటే, తెలంగాణ హైకోర్టు ఫస్ట్ కొలిజియం ఉంటుంది, 1+4 కొలిజియం. ఈ 1+4 కొలిజియం రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ సంప్రదించి మొత్తం మీద ఏవో సంప్రదింపులు జరిపి సుప్రీంకోర్టుకు పేరు పంపి సుప్రీంకోర్టులో కొలిజియం 1+2 ఉంటుంది. హైకోర్టు కోసం 1+2, సుప్రీంకోర్టులో హైకోర్టులో 1+4 ఉంటుంది, సుప్రీంకోర్టులో అనేది 1+4 ఉంటుంది. అది మనకు కొంచెం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఇది ఒకసారి మీరు ఆన్సర్ చేయండి అన్న. ఏంటిది? కొలిజియం సిస్టమ్కి సంబంధించి, కొలిజియం సిస్టమ్ వ్యవస్థకి సంబంధించి సరైనది. సో ఒకటి ఫస్ట్ ఏ చూస్తే న్యాయమూర్తులే అంటే జడ్జెసే న్యాయమూర్తులని నియామకం చేసుకుంటారు. సో జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ బై జడ్జెస్. బి వచ్చేసి కొలిజియం వ్యవస్థ గురించి రాజ్యాంగము లేదా చట్టాలు గుర్తించలేదు. సో ఫస్ట్ ఆప్షన్ ఏ ఓన్లీ, సెకండ్ది బి ఓన్లీ, థర్డ్ది ఏ అండ్ బి, ఫోర్త్ది నన్. సో జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ బై జడ్జెస్
ఈ కొలిజియం సిస్టమ్‌ని రాజ్యాంగము చట్టాలు గుర్తించలేదు అని చెప్పేసి సో, మనం ఈ 2 ఆప్షన్స్ ఆన్సర్ చేస్తే మనకు ఒక క్లారిటీ అనేది వస్తది. నెక్స్ట్ ఫ్యాక్ట్ అండి ఇవి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతోని ఒప్పందం చేసుకుంది. ఎందుకు అంటే ఈ రెన్యూవబుల్ ఎనర్జీ మీద, పునరుత్పాదక ఇంధనము గ్రీన్ ఎనర్జీ మీద ఈ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్‌కును, నేషనల్ సెక్యూరిటీ గార్డ్‌కి సోలార్ ప్యానెల్‌ల ఏర్పాటు చేయాలి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌కి ఇదేది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది కొన్ని సోలార్ ప్యానెల్స్ అందిస్తుంది. అంతే ఒప్పందం అది. నెక్స్ట్ ఈ పర్యావరణ వైవిధ్యము, పర్యావరణ న్యాయశాస్త్రం మీద అంతర్జాతీయ స్థాయిలో సదస్సు అనేది చండీగఢ్ విశ్వవిద్యాలయంలో జరిగింది, మొహాలీలో, పంజాబ్‌లో. సో, అది దాన్ని ఉపరాష్ట్రపతి ప్రారంభించాడు. పర్యావరణ వైవిధ్యం అని చెప్పేసి. ఇంటర్నేషనల్ ఇష్యూ చూస్తే వెరీ ఫస్ట్ టైం ఈ యూనియన్ సెక్యూరిటీ కౌన్సిల్, భద్రతా మండలి అనేది వెరీ ఫస్ట్ టైం ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది రష్యా విషయంలో. ఏంటిదంటే డీప్ కన్సర్న్ మెయింటెనెన్స్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇన్ ఉక్రెయిన్ అని చెప్పేసి. అంటే ఉక్రెయిన్‌లో శాంతి మరియు రక్షణ నిర్వహణ చేసేందుకు పెద్ద ఆందోళనకర స్థితి ఉంది అని చెప్పేసి తీర్మానం పేరు. దీన్ని మెక్సికో అండ్ నార్వే ప్రతిపాదిస్తే రష్యా కూడా దీనికి అనుకూలంగా ఓటేస్తది. ఎందుకు అంటే ఇక్కడ వెరీ ఫస్ట్ టైం ఇటువంటి ఏది అందరూ ఓటేసిండ్లంటే ఎక్కడ మనకి రష్యా పేరు వాడలేదు, ఎక్కడ సంక్షోభం పేరు వాడలేదు, యుద్ధం పేరు వాడలేదు. జస్ట్ ప్రపంచ శాంతి కోసం ఒక తీర్మానం అంతే. కాబట్టి రష్యా కూడా సపోర్ట్ చేసింది. సో, ఫిబ్రవరి 24 రష్యా దాడి తర్వాత యుఎన్ఓ యొక్క సంస్థలో సెక్యూరిటీ కౌన్సిల్‌లో తొలిసారిగా ఏకగ్రీవంగా ఒక తీర్మానం బయటకు వచ్చింది. ప్రశ్న వస్తది, క్రింది వాటిలో యుఎన్ఓ యొక్క ఏ అనుబంధ సంస్థల్లో రష్యా ఫేవర్‌గా ఓటేసిందంటే సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పేసి తీర్మానం పేరు, ఎవరు ప్రపోజ్ చేస్తారని చెప్పేసి. నెక్స్ట్ తెలంగాణ చూస్తే గిట్ట క్రాప్ బుకింగ్ ఒక యాప్ పేరు. ఇది పంటల వివరాలను నమోదు చేయాలి. అక్కడికెళ్ళి జియో ట్యాగింగ్ ఉంటుంది. అక్కడికెళ్ళి ఏయూ ఆఫీసర్స్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఖరీఫ్ సీజన్ నుంచి మనకి అమల్లోకి వస్తుంది క్రాప్ బుకింగ్ అని చెప్పేసి. ఇంకోటి కాకతీయ టెక్స్టైల్ పార్క్ అనేది మెగా టెక్స్టైల్ పార్క్ మనకి వరంగల్ రూరల్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఇది పిఎం మిత్రా కోసం అప్లై చేసిందండి. సో, పిఎం మిత్ర స్కీమ్ అంటే ఏంటంటే ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అప్పరెల్ అని చెప్పేసి 1000 ఎకరాల కంటే ఎక్కువ ఎకరాల్లో ఒక వస్త్ర పరిశ్రమని స్థాపిస్తే సో దానికి కొద్దిగా రుణం అనేది ఫ్రీగా ఇస్తుంది ఈ పిఎం మిత్ర స్కీమ్ కింద. సో, మనకి ఇది 8th కరెంట్ అఫైర్స్ ఒకటి పెండింగ్ ఉందండి. నేను ఎందుకు ఈరోజు చెప్పట్లే అంటే సో ఆల్రెడీ మనకి ఒక వ్యాసం అయిపోయింది. సో, ఇంకో వ్యాసం మన క్లాస్ టైం ఎక్కువ పడుతుందని చెప్పేసి రేపటికి ఎక్స్టెండ్ చేస్తున్నా. ఏంటిదంటే మీరు కామెంట్లో అభిప్రాయం చెప్పొచ్చు. సో, క్రీడల్ని ప్రాథమిక హక్కుగా గుర్తించడం మీద సుప్రీంకోర్టు కేంద్రం యొక్క అభిప్రాయం కోరింది. మనకి ఇటీవల ఒక కమిటీ ఇచ్చింది రిపోర్ట్ సుప్రీంకోర్టుకి, క్రీడల్ని ఫండమెంటల్ రైట్‌గా ఆర్టికల్ 21 కింద డిక్లేర్ చేయమని చెప్పేసి కమిటీ రిపోర్ట్ ఏంటి సుప్రీంకోర్టు కేంద్రానికి అయితే అడిగింది. సో, మనకి ప్రశ్న ఏమొస్తుందంటే గ్రూప్ 1 మెయిన్స్‌లో కరెంట్ ఇష్యూలో ఏమొస్తుంది, క్రీడలను ప్రాథమిక హక్కుగా గుర్తించాలా ఇండియాలో, క్రీడల కోసము ఇండియాలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి అని చెప్పేసి ఆ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది మనకి గ్రూప్ 2 సివిల్స్ లేదా ఎస్ఐలో ఆబ్జెక్ట్ టైప్లో వస్తుంది. ఆ కార్యక్రమాల ఆధారంగా ఇండియాలో డెవలప్మెంట్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో, థ్యాంక్ యూ వెరీ మచ్.